ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రతి ఏటా ఇచ్చే స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికాలో 2008లో స్థిరపడిన ఏర్పాటు చేసిన ఆప్తాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సభ్యులంతా కలిసి తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే కార్యక్రమంలో భాగంగా 2023 గాను ఆదివారం ఎంవీపీ కాలనీలో ఐఏఏఎం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ, దిలీప్ చక్రవర్తి, బైరా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆప్తా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తన చేతుల మీదుగా అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యారంగంలో కష్టపడి చదివిన విద్యార్థులకు విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఆనందదాయకమన్నారు. అందరూ మిత్రధర్మం పాటించాలని కోరారు. అంబేద్కర్ కూడా స్కాలర్షిప్ సాయంతో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. అమెరికాలోనే సెకండ్ బిగ్గెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ గా దినదినాభివృద్ధి చెంది లాస్ట్ ఇయర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో అమెరికన్ గవర్నమెంట్ నుంచి కూడా అవార్డు తీసుకుంది. ఈ ఆప్తా 35 సర్వీసెస్ లో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ సర్వీస్ వచ్చి ఏసాప్ ప్రోగ్రామ్. ఈ ఏసాప్ ప్రోగ్రామ్ కూడా 2008లో స్టార్ట్ అయ్యి 36 మంది స్టూడెంట్స్కి 4,40,000తో స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం 1,280 మంది స్టూడెంట్స్కి 2 కోట్ల చిల్లర స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఒకప్పుడు అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పనేవారు. అన్నదానం చేస్తే ఒకరోజు కడుపు నిండుతుంది, వస్త్రదానం చేస్తే బట్టలు చిరిగే వరకు ఉంటాయి, విద్యాదానం చేస్తే తన తరమే కాదు తరతరాలు దానం పోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఏసాప్ ప్రోగ్రాం ద్వారా మరింత మందికి స్కాలర్షిప్ ఇవ్వాలని ఈరోజు ఆప్తా ఆశిస్తుంది. మా నాన్నగారు మీకు తెలుసో లేదో ఇండియాలో ఒకటి రాత్రిపూట స్కూల్ ఉందండి దిందులూరు గ్రామంలో. 55 సంవత్సరాలు నడిచింది. రీసెంట్గానే దాన్ని క్లోజ్ చేశారు. నేను కూడా అదే స్కూల్లో రాత్రిపూట స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు ఇంగ్లీష్లో 36 మార్కులు 10th క్లాస్. కానీ ఇప్పుడు అదే ఇంగ్లీష్ కంట్రీలో జాబ్ చేస్తూ స్థిరపడ్డాను. మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టినవారు. ఆ తరువాత పై చదువులకు ఆయన దగ్గర డబ్బులు లేవు. కాబట్టి అప్పుడు బరోడా మహారాజు గారు, బరోడా యొక్క రాజు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్కాలర్షిప్స్ ఇస్తే ఆయన వెళ్ళి లండన్ తర్వాత అమెరికాలో చదువుకొని సుమారుగా 14 PhDలు పూర్తి చేసి మన భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఆయన వెళ్ళగలిగారు. కాబట్టి ఆయన ఆ స్థాయికి చేరడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సమయంలో ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమయానికి సహాయం చేసిన బరోడా యొక్క రాజు ఆయన ఇచ్చిన స్కాలర్షిప్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో స్కాలర్షిప్ వల్ల ఏ స్థాయికి చేరుతారు అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో మీరు తెలుసుకోవచ్చు. రెండవ వ్యక్తి రఘునాథ్ మార్షల్కర్ గారు. రఘునాథ్ మార్షల్కర్ కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ లో చూడండి ఎవరి రఘునాథ్ మార్షల్కర్ అని. రఘునాథ్ మార్షల్కర్ అన్న ఆయన మన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అనే సంస్థకి ఆయన అధిపతి. తర్వాత స్టార్టప్ ఇండియాకు ఆయన మొట్టమొదటిసారిగా డైరెక్టర్ గా ఉండేవారు. ఆయన జీవితం కూడా ఒక్కసారి చూసుకుంటే గోవాలో పుట్టాడు. ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మ ముంబైకి వచ్చిన తర్వాత ఆవిడ ఇళ్లలో పనిచేసి ఈ పిల్లవాడిని చదివిస్తూ వస్తే ఈ పిల్లవాడు 10వ తరగతిలో మహారాష్ట్రలో మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ పిల్లవాడికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో టాటా సంస్థ ఆ పిల్లవాడికి నెలకు 60 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి ఆ పిల్లవాడిని చదివిస్తే బ్రహ్మాండమైన సైంటిస్టుగా పేరు తెచ్చుకున్న తర్వాత అమెరికాలో ఒక సంఘం ఉంది. వారు ప్రతి సంవత్సరం గొప్ప సైంటిస్టుని గొప్ప వ్యక్తులను అమెరికాకు పిలుస్తుంటారు. ఒక సంవత్సరంలో 2 వ్యక్తులను వాళ్ళు పిలిచారు భారతదేశం నుంచి. ఒకటి రఘునాథ్ మార్షల్కర్, రెండవది రతన్ టాటా.
వీళ్ళిద్దరూ అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన మీటింగ్ అయిన తర్వాత ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో వీళ్ళ సంతకాలు పెట్టాలి. ఆ సంతకాలు పెట్టడంలో మొదట రఘునాథ్ మాషేల్కర్ సంతకం పెడితే ఆ తర్వాత రతన్ టాటా సంతకం పెట్టారు. ఆ సందర్భంగా రఘునాథ్ మాషేల్కర్ గారు ఇచ్చిన స్పీచ్ మీరు ఒక్కసారి చూడండి, యూట్యూబ్ లో దొరుకుతుంది అనుకుంటా. ఆయన చెప్పిన ఒకే ఒక విషయం, ఈ రోజు నేను రిజిస్టర్లో రతన్ టాటా గారి కన్నా ముందు సంతకం పెట్టాను, కానీ నా జీవితం ఒక్కసారి చూసుకుంటే నేను ఈ స్థాయికి ఎదగడానికి రతన్ టాటా గారు ఇచ్చిన స్కాలర్షిప్ వల్ల నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అని ఆయన చెప్పారన్నమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. ఏ వ్యక్తి అయితే స్కాలర్షిప్ ఇచ్చాడో ఆ వ్యక్తి ఇచ్చిన స్కాలర్షిప్ తో నేను ఎదిగి ఆ వ్యక్తి కన్నా ముందు నేను సంతకం పెట్టగలిగాను రిజిస్టర్లో అంటే ఆ స్కాలర్షిప్ యొక్క మహత్యం ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలి.